అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు 2 రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆత్రేయపురం ఉత్సవాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. గోదావరి నదిలో బోట్ రేస్, ఈత పోటీలు నిర్వహిస్తున్నారు. కేరళ బోట్ రేస్ను తలపించేలా ఆత్రేయపురం గోదావరి కాలంలో జరుగుతున్న డ్రాగన్ పడవ పోటీలు అందరినీ అలరిస్తున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు, పోటీలు జరుగుతాయి. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు చెందిన 25 టీంలు పడవ పోటీల్లో పాల్గొంటున్నాయి. గోదావరి ట్రోఫీలో ఫస్ట్ ప్రైజ్ 2 లక్షలు. గోదావరి ట్రోఫీ రేస్ ఆత్రేయపురం ఉత్సవంలో తీస్తున్న డ్రోన్ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. కేరళ పచ్చదనాన్ని, నదీ అందాలను మించి ఆత్రేయపురంలో గోదావరి దృశ్యాలు, పచ్చని పంటలు, ఇళ్ళు, మండువా లోగిళ్ళు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని డ్రాగన్ పడవ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం మన పోటీలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. మొత్తం 30 టీముల నుంచి 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ డ్రాగన్ పోటీలు ఏ రకంగా జరుగుతున్నాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈటనందరావు ప్రారంభించారు. అయితే అక్కడ నుంచి కూడా చూస్తే ఈ పోటీల్లో చూసినట్టయితే ఫస్ట్ 3 టీంలు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీల్లో చూస్తే 30 మంది ఈ పోటీలో పాల్గొని చేస్తున్నారు. ఇందులోని భీమవరానికి సంబంధించిన టీము ఇక్కడ మొదటి ప్రైజ్ సాధించడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మొత్తం 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అంటే డ్రాగన్ గా ఈ పడవలను అలంకరించి దాని మీద ఈ పడవలను అలంకరించిన తర్వాత ఈ పడవల మీద ఈ పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. ఒక్కొక్క పడవలోని కూడా 10 మంది క్రీడాకారులు ఉండడం జరుగుతుంది. వాళ్ళంతా ఒక టీముగా ఉంటున్నారు. అలాగే 30 టీములు వచ్చి వివిధ విభాగాల్లో పోటీ చేయడం జరుగుతున్నది. 1/2 కిలోమీటర్ అలాగే కిలోమీటర్ చెప్పిన ఈ పోటీలు అనేది కొనసాగడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఎక్కువగా చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు అలాగే తమిళనాడు, కేరళ, అస్సాం, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతున్నది. సుమారు 5 రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటున్నట్టుగా వీళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే పోటీలో ఒకరికొకరు తీసుకునే విధంగా ఈ పోటీల్లో ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఈ పోటీలు కనువిందు కలిగిస్తున్నాయి. ఒక పక్కన గోదావరి అలలు, మళ్ళీ కోనసీమ అందాలు కూడా ఇక్కడ ప్రకృతిలో కనిపించడం జరుగుతున్నది. ఆత్రేయపురంలో ఉన్న ప్రధాన కాలువలో ఈ పోటీలు అనేది జరుగుతున్నాయి. ఏ రకంగా ఈ డ్రాగన్ పోటీలు జరుగుతున్నాయని ఈ డ్రాగన్ పోటీల్లో చూసినట్లయితే పడవలకు డ్రాగన్ అలంకరించి దాంతో ఆ పోటీల్లోనే ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా ఈ పడవల పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున కనువిందు కలిగిస్తుంది. కోనసీమ యావత్ ప్రజానికం కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నారా అన్న విధంగా ఇక్కడ ప్రజానికం అందరూ కూడా తిలకించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా ఈ పడవల పోటీలను తిలకించి అందరూ కూడా కేరింతలు కొట్టడం అన్నది. ఈ క్రీడాకారులందరినీ కూడా పెద్దగా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఏ పడవ దాని మీద ఇక్కడ అంతా కూడా సంతృప్తిగా చదవట్లేదు. సమయాభావాన్ని ఈవెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మేము చదవట్లేదు కాబట్టి దయచేసి అన్యదా భావించవద్దు. కూటమి నాయకులందరినీ కూడా పేరు పేరున మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కమిటీ వాళ్ళ పేర్లు కూడా మేము చదవట్లేదు. కమిటీ అంటున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకుని సమయాభావాన్ని గ్రహించి నాయకులు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జట్టు మీద అందరూ బయటికి రావాలి. కొనసాగుతుంది.